అంటే ఈ గ్రానైట్ స్లేట్స్ మీద వేయడం మొదలు పెట్టినప్పుడు నిజంగా తెలుగు రాష్ట్రాలలో అంటే అటు ఏపీ కానీ మన తెలంగాణలో కానీ ఎవరైనా ఉన్నారా ఇట్లా వేసిన వాళ్ళు? లేరన్నా, లేరు. ఓకే. సో ప్రస్తుతం ఉన్నారు చాలా మంది. మనం అలవాటు అయిపోతుంది, చూస్తున్నారు, కావాలంటున్నారు. మనల్ని చూసి ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, హైదరాబాద్ లో కావాలంటారు. ఏంది ఎట్లా అంటే వాళ్ళు కూడా ఏదో ప్రయత్నం, ఆర్టిస్టులు అనేటోడు కంపల్సరీ ప్రయత్నం చేస్తాడు, ఎదుగుతాడు. సో ఇది మన దగ్గర కొందరు మిషన్ మీద కూడా వేస్తున్నారు కదా, అంటే మిషన్ మీద పర్ఫెక్ట్ వస్తుందా మనకు? మీ మాన్యువల్ గా వేస్తే పర్ఫెక్ట్ వస్తుంది? మాన్యువల్ గా బాగా వస్తుంది అన్న, మిషన్ మీద కంటే మాన్యువల్ గా బాగా 100% వస్తుంది. అంటే షేడ్స్ వస్తాయి, మిషన్ మీద షేడ్స్ అంత పర్ఫెక్ట్ గా రాదు. అది కొంత షేడ్స్ మింగేస్తారు, మనిషి రూపంలో ఉన్న షేడ్స్ కొన్నిటి మింగేస్తారు, ఒరిజినల్ గా చేయదు. కొన్ని క్లిప్ ఆర్ట్ లాగా కొంచెం అట్లా కొంచెం షేడ్స్ రూపురేఖలు పడతాయి, కానీ మనం చేస్తున్న షేడ్స్ చేయదు. ఓకే. అంటే కేవలం ఇది ఒకటేనా పని, ఇంకా వేరేది ఏదైనా చేస్తున్నావా? నువ్వు ఏం చదువుకున్నావు నివాస్? MA BD వరకు చదువుకున్నాను. సో ఉద్యోగానికి పోలేదు? ఉద్యోగం గురించి 10 ఏళ్ళ నుంచి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఏ నోటిఫికేషన్ ఏది ముందర పడతలేదు. అంటే ఆర్ట్ వైపు పోదామనా లేదంటే టీచింగ్ సైడ్? టీచింగ్ సైడ్. ఆర్ట్లో 2005 డ్రాయింగ్ లో టీటీసీ చేసిన. ఆర్ట్ టీచర్ గా ఉద్యోగం పడితే పనికి వస్తుంది, పిల్లలకు కూడా మా ఆర్ట్ నేర్పొచ్చు అని. ఇప్పటి వరకు ఆర్ట్ టీచర్ పోస్టులు గవర్నమెంట్ స్కూళ్ళలో, ఇప్పుడు గురుకులం టీచర్లు వేస్తున్నారు, కానీ గవర్నమెంట్ స్కూల్కి లేవు, ఇంతవరకు వేయలే. 2012లో అప్పుడు ఉన్న గవర్నమెంట్ కాంట్రాక్ట్ బేసిక్ మీద చేతిలో ఇంత మంచి ఆర్ట్ పెట్టుకొని మళ్ళీ ఉద్యోగం కావాలన్న ఆలోచన, అంటే ఇంకా 10 మందికి నేర్పాలనే తాపత్రయమే అంతే. అది ఉద్యోగం అంటే కొంచెం భద్రత కూడా ఉంటుంది, కుటుంబ భద్రత కూడా ఉంటుంది, ఆర్థిక భద్రత కూడా ఉంటుంది అనేది అంతే. సో అంటే ఈ ఆర్ట్లోకి వచ్చిన తర్వాత వచ్చే ముందు కానీ అంటే నీకు బాగా స్ఫూర్తినిచ్చిన చిత్రకారులు కానీ ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. అంటే ఎవరిని స్ఫూర్తిగా తీసుకొని నువ్వు ఈ లైన్లోకి వచ్చినావు? ఇప్పుడు సైన్ బోర్డు లేదంటే బ్యానర్లు రాయడం అన్నది సరే బతకడం కోసం అని అన్నావు అంతే. సో ఆర్ట్ అన్నది ఓకే, మనలో ఉన్న జీల్ని ఫుల్ఫిల్ చేసుకుంటాను అంటే ఇటు కమర్షియల్గా ప్లస్ నీకు ఆర్ట్లో సంతృప్తి కలిగే విధంగా. సో దీని మీద బాగా మక్కువ పెరిగేలా నీకు స్ఫూర్తినిచ్చిన చిత్రకారుడు కానీ ఎవరు ఉన్నారు? చాలా మంది అన్న. నేను చూసిన చిత్రకారులు ప్రతి ఒక్కరి నుంచి కొంత నేర్చుకున్నాను. వాళ్ళు నాకు ప్రత్యక్షంగా ఏం నేర్పలే, కానీ వాళ్ళు ఒకరిని చూడగానే మనం ఏకలవ్య శిష్యులుగా మారిపోతాం, వాళ్ళు గురువులుగా ఫీల్ అవుతాం. అట్లా మనకు స్ఫూర్తినిచ్చిన వాళ్ళు కొందరు ఉంటారు. అట్లా ఇప్పుడు నేను నాతో పాటు నాకు కమర్షియల్ గా వర్క్ నేర్పిన లక్ష్మణమూర్తి గారు అయితే ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టిస్ట్ గా పని చేస్తున్నాడు. వెంకటన్న నాకు బాగా సపోర్ట్, మాకు రిలేషన్ అవుతాడు, బాగా సపోర్ట్. ఏ వర్క్ చేసినా ఫస్ట్ ఆయనే న్యాయ నిర్ణేత. అంటే ఇది బాగుంది బాగలేదు ఇంక ఇట్లా చేయాలి అట్లా చేయాలి అనేది నాకు బాగా గైడ్ ఇచ్చేవాళ్ళు. దాని తర్వాతకి ఈ వేణుశంకు సార్ దగ్గర ఉన్న ఈ సమూహం అంతా, ఇప్పుడు కూరల శ్రీనివాస్ గారు కానీ ఆయన వేసిన భూములు కూడా నాకు చాలా ఇన్స్పిరేషన్. వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఆయన వేస్తున్నప్పుడు ప్రతిసారి నేను అన్నిటిని గమనించి, వాటర్ కలర్స్ బాగా అసలు చాలా స్పీడ్గా వేస్తాడు, చాలా బాగా వేస్తాడు. అవి నాకు బాగా స్ఫూర్తినిచ్చినాయి. దాని తర్వాతకి వాళ్ళదంతా రంగుల ప్రపంచం, బ్లాక్ అండ్ వైట్ ప్రపంచం. అది అంటే డిఫరెంట్ గా నేను ఎంచుకున్న మీడియం డిఫరెంట్ కాబట్టి అట్లా. ఆ తర్వాత శంకరన్న ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు పోయింది, నన్ను పట్టుకపోయింది మా వెంకట మూర్తి కలిసి నన్ను తీసుకుపోతే చూసినాక అదొక ప్రపంచం నాకు. ఫస్ట్ మొట్టమొదటిసారి శంకరన్న ఎగ్జిబిషన్ చేయడం. దాని తర్వాతకి ఆయన వేసిన క్యారికేచర్లు, అక్కడికి వచ్చిన ప్రముఖులు, గొప్ప గొప్ప వాళ్ళు, వరల్డ్ రికార్డ్స్, అవార్డ్స్ అవన్నీ చూసినాక అసలు ఇక తర్వాత నాయక్ ఉన్నాడు, శ్రీనివాస్ నాయక్ అని. ఆయన వీళ్ళంతా మాకు రెగ్యులర్ గా బాగా కలుస్తున్నది, అటాచ్డ్ అవుతున్నది. ఆర్ట్ గురించి ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఎట్లా పోవాలి, ఏం చేయాలని ఇక మాట్లాడుకుంటుంటే అంతే. జనరల్ గా ఇక కాలేజీ పోకపోయినా కానీ ఇదంతా ఒక యూనివర్సిటీ లాగా, వేణుశంకు యూనివర్సిటీలో మాట్లాడుకుంటున్నది ఇవన్నీ. సో ఇప్పుడు అంటే ఈ వర్క్ నేర్చుకున్నాక, అంటే గ్రానైట్ ప్లేట్స్ మీద వర్క్ నేర్చుకున్నాక ఒక ఎగ్జిబిషన్ పెట్టడం కోసం వరల్డ్ లెజెండరీస్ అని ఒక 50 వేసినాం. సో ఇలాంటి థీమే ఇంకొకటి తీసుకొని అంటే భవిష్యత్తులో ఏదైనా వేసే ఆలోచన ఏదైనా ఉన్నదా, ఏదైనా ఫ్యూచర్ ప్లాన్ ఉందా? దాని తర్వాతకి మరొకసారి వేసిన మొన్న 2017లో తెలుగు మహాసభలు జరిగినాయి.
అప్పుడు తెలుగు మహాసభలు అప్పుడు కూడా సేమ్ ఇట్లనే వేణు శంకర్ సార్ గారిని కలిసి ఆయన ఆధ్వర్యంలోనే ఇంకే చేయాలనుకుంటున్నా సార్. ఇప్పుడు కూడా ఒక ఎగ్జిబిషన్ వరల్డ్ లెజెండ్ చేసినాం. అప్పుడు తెలంగాణ తేజమయులని తెలంగాణలో ఉన్న సాహిత్యకారులు ఉద్యమకారులు అందరినీ కలిపి వాళ్ళ చిత్రాలని కలిపి వేసిన వరల్డ్ వైజ్, అంటే ఓన్లీ తెలంగాణ జయశంకర్ సార్, కాళోజీ నారాయణరావు, దాశరథి గారు, అంటే మొత్తం అన్ని మన 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినవి. అప్పుడు కూడా 50 చిత్రాలు, 50 అవి కూడా కాలే. దాంట్లో దాశరథి గారిది ఒకటి అయిపోయి తీసుకున్నారు, అవి కూడా కాలే, ఎప్పుడు కాలే. సో ఇప్పుడు అవన్నీ ఎడబెట్టినా మరి ఇట్లనే స్టాక్ ఉంది అంతే.